హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 55 క్వాంట్ సొల్యూషన్స్ పార్ట్ 3 డిస్కస్ చేద్దామండి. మీకు పార్ట్ 2 వరకు క్వశ్చన్ నెంబర్ 40 వరకు కవర్ అయినాయి. ఈ సెషన్లో మిగతా క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 41, మీకు 3⁻21ని కనుక మీరు 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందో అడుగుతున్నారండి. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఎలా చేయాలంటే, ఈ 3⁻21 ఉందా, దీన్ని మీరు 5కి మల్టిపుల్లో +1 ఆర్ -1 లాగా రాసుకోగలగాలండి. అంటే ఇప్పుడు మీకు 5 మల్టిపుల్ ఉంటుందా, 5 మల్టిపుల్కి +1 ఆర్ -1 లాగా రాసుకోగలుగుతామా లేదా ట్రై చేయాలండి. మీకు 3⁴ అంటే ఎంత అండి? 3⁴ అంటే 81. అంటే 81/5 చేస్తే రిమైండర్ ఎంత వస్తుందండి? రిమైండర్ 1 వస్తుందా? అంటే మీకు రిమైండర్ క్యాలిక్యులేట్ చేయడానికి మీకు చాలా థీరమ్స్ ఉంటాయండి, విల్సన్ థీరం ఇలాంటి థీరమ్స్. అలాంటి థీరమ్స్లలో ఇక్కడ 3⁻21 నేను 3 ఇంటూ 3⁻20కి రాసుకోవచ్చా దీన్ని /5. ఇప్పుడు దీన్ని 3 ఇంటూ 3⁻20ని 3⁻4 అంటే 81 పవర్ 3⁻4 ఇంటూ 5గా రాసుకోవచ్చా? ఇది 3⁻4 అయింది /5. ఇక్కడ మీరు 3ని కనుక 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుందండి. ఈ 3ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 3, ఎందుకంటే క్యాన్సిల్ కాదు కాబట్టి 0 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. మీకు 81ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందండి? 1 వస్తుంది. మీకు 1⁵ అంటే మీకు లాస్ట్కి 1 వస్తుంది. అంటే మీకు టోటల్ రిమైండర్ ఎంత? 3 అన్నట్టు, రైట్. క్వశ్చన్ నెంబర్ 42, ఏ సర్టెన్ నంబర్ ఆన్ బీయింగ్ డివైడెడ్ సక్సెసివ్లీ బై 9, 11 and 13 leaves remainder 8, 9 and 8 respectively. What are the reminders when the same number be divided by reversing the order of divisors? ఒక సంఖ్యను వరుసగా 9, 11, 13తో భాగిస్తే వచ్చే శేషాలు వరుసగా 8, 9 మరియు 8. ఒకవేళ భాజకాలను అవరోహణ క్రమంలో తారుమారు చేసి ఆ సంఖ్యను భాగిస్తే వచ్చు శేషాలు, రైట్. ఇక్కడ మీకు ఇది అవరోహణ క్రమం అని రావద్దండి, నాకు తెలిస్తే తెలుగులో అయితే ఇది రావద్దు. ఇక్కడ మీకు ఏంటంటే రివర్స్ చేసి, ఒకవేళ భాజకాలను రివర్సింగ్ ద ఆర్డర్, అంటే ఇప్పుడు 8, 9, 8 ఉన్న ఆర్డరు, దీన్ని రివర్స్ చేస్తే మళ్ళీ మీకు దీన్ని రివర్స్ చేస్తే ఆర్డర్ ఏమొస్తుందండి? 8, 9, 8 వస్తుంది కదా. సారీ, ఈ 9, 11, 13లను రివర్స్ చేసి, అంటే ఇక్కడ 13, 11, 9 చేసి డివైడ్ చేయాలండి. మీరు ఒక సంఖ్యను మొదటగా 9, 11, 13తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్స్ 8, 9, 8 వస్తున్నాయా? ఒకవేళ భాజకాలను, ఇది అవరోహణ అనేది తెలుగు టర్మ్ తప్పండి ఇది. ఒకవేళ భాజకాలను రివర్స్ చేస్తే, అంటే 13, 11, 9తో క్రమంలో తారుమారు చేసి ఆ సంఖ్యను భాగిస్తే వచ్చే శేషాలు. ఇంగ్లీష్లో క్వశ్చన్ కరెక్టే ఉంది, కానీ తెలుగు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం టర్మ్ వేరే టర్మ్ రావాలండి. మీకు రివర్స్కి తెలుగు టర్మ్ అనేది వేరే రావాలి, అవరోహణ అని రావద్దు, రైట్. ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, మీకు ఫస్ట్ ఒక నంబర్ ఉందండి. ఈ నంబర్ని మీరు దేంతో డివైడ్ చేస్తున్నారంటే ఫస్ట్ 9తో డివైడ్ చేస్తున్నారు. 9తో డివైడ్ చేసినప్పుడు ఏ సర్టెన్ నంబర్ ఆన్ బీయింగ్ సక్సెసివ్లీ డివైడెడ్ బై 9, 11 and 13 లీవ్స్ రిమైండర్ 8. 9తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుందంట? 8 వస్తుంది. అంటే 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 8 వస్తుంది. అంటే ఇక్కడ మీకు ఏదో ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ని 9 డివైడ్ చేస్తే ఇక్కడ కోషెంట్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ వచ్చే కోషెంట్ని సక్సెసివ్ డివైజర్ అంటే మీనింగ్ ఏంటంటే, సక్సెసివ్గా డివైడ్ చేయడం అంటే వచ్చే కోషెంట్ని మీరు నెక్స్ట్ 11తో డివైడ్ చేస్తే, 11తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుందంట? 9 వస్తుందంట. ఇక్కడ వచ్చే కోషెంట్ని కనుక మీరు మళ్ళీ 13తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుంది? 8 వస్తుందంట. అంటే సక్సెసివ్లీ డివైడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే అండి, ఏదో మీకు ఒక నంబర్ ఉంది, ఇక్కడ దీన్ని 9తో డివైడ్ చేస్తే ఇక్కడ కోషెంట్ వస్తుంది, ఇక్కడ మీకు రిమైండర్ వస్తుందా? ఈ కోషెంట్ని మళ్ళీ మీరు ఈ ప్లేస్లో రాసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వచ్చిన కోషెంట్ని 11తో డివైడ్ చేస్తే రిమైండర్ 9 వస్తుంది, ఇక్కడ ఏదో కోషెంట్ వస్తుందా? ఇక్కడ వచ్చిన కోషెంట్ని మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. సక్సెసివ్ డివైజర్ అంటే ఇది, రైట్. ఇది అయితే ఇప్పుడు ఈ నెంబర్ని కనుక 9, 11, 13 కాకుండా 13, 11, 9తో డివైడ్ చేస్తే రిమైండర్స్ ఏమొస్తాయని క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలండి మనం. ఇక్కడ కోషెంట్ ఏం లేదంటే నేను 0 అనుకోవచ్చా అండి? ఫస్ట్ ఇక్కడ కోషెంట్ నేను 0 అనుకుంటాను. సో ఇక్కడ వచ్చే వాల్యూ మీకు ఏమవుతుందండి? 13 × 0 + 8 అంటే ఇక్కడ 8 రావాలి. అంటే ఇక్కడ కనుక 8 ఉంటే నేను 0తో క్యాన్సిల్ చేస్తే 13, 0 రిమైండర్ 8 వస్తుంది మీకు. ఈ వాల్యూ ఎక్కడి నుండి వచ్చిందండి? మీకు ఇక్కడ తీసుకున్న వాల్యూ, ఇక్కడ వచ్చే వాల్యూని మీరు ఇక్కడ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ 8 వస్తుంది. ఇక్కడ 8 ఉంటేనే కదా ఇక్కడ 8 తీసుకునేది మీరు, రైట్.
ఇప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవ్వాలి? 11 × 8 88 ప్లస్ 9 అంటే ఇక్కడ 97 కావాలి. 97. ఇప్పుడు ఈ 97 ఎక్కడి నుండి వచ్చింది మీకు? ఇక్కడ వచ్చే కోషంట్ కదా. సో 9 × 97 అంటే ఎంత అండి? ఒకవేళ మీకు ఇక్కడ 100 ఉంటే 900 అయ్యేదండి. 100 ఉంటే 900 అయ్యేది. కానీ 3 తక్కువ ఉంది అంటే 27 తక్కువ. అంతేనా? అంటే 1000కి 27 తక్కువ. బట్ ఇక్కడ ఒక 8 యాడ్ చేయాలి. -27 + 8 అంటే +19 అంటే -19 తక్కువ అండి. అంటే మీకు ఎంత వస్తుంది? 981. అంతేనా? 9 × 97 + 8 చేస్తే మీకు 981 రావాలి. 9 గల 63, 3 + 8 11. యూనిట్ డిజిట్ కూడా మీకు మ్యాచ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ నెంబర్నే కనుక మీరు 981నే ఇప్పుడు మీరు ఈ 981ని ఎలా డివైడ్ చేస్తున్నారు? 9, 11, 13 కాకుండా 13 నెక్స్ట్ 11 నెక్స్ట్ 9 ఇలా రివర్స్ ఆర్డర్లో డివైడ్ చేస్తే మీకు వచ్చే రిమైండర్స్ అడిగినారండి. డివైడ్ చేయండి ఒకసారి ఏమొస్తుందో. ఇక్కడ మీకు 11 6 70, 11 గేళ్ళ 91 కదండి. 11 గేళ్ళ 91. సో 9. వన్ మినిట్ అండి. సో మీకు 13 × 7 91 అవుతుంది. అండ్ ఇక్కడ 91 ఉంటుంది. ఇంకా ఎంత క్యారీ మిగులుతుంది? 91 అంటే 7 మిగులుతుంది. 11 5 65. సో ఎంత వస్తుందండి మీకు? సో మీకు 13 × 7 అంటే 91, 13 × 71 మిగులుతుంది కాబట్టి 13 × 5 అంటే ఎంత అండి? 13 × 5 అంటే మీకు 65. అంటే ఇదంతా రాయకుండా నేను డైరెక్ట్గా రిమైండర్ రాస్తాను చూడండి. రిమైండర్ ఎంత వస్తుంది? 13 7 మీకు 91, 7 మిగులుతుంది. తర్వాత 13 5 65. 65 అంటే ఎంత మిగులుతుందండి మీకు ఇక్కడ? 65 అంటే 10 మిగులుతుంది. 71 కాబట్టి మీకు 6 మిగిలాలి. ఇక్కడ మనకి ఇది 981 రాదండి. ఇక్కడ మనకి 881 వస్తుంది. మనము క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేయడం జరిగింది. దీన్ని కరెక్ట్ చేసుకుందాం మనం. ఇది మీకు 881 వస్తుంది. ఇక్కడ కూడా మీరు 8 తీసుకున్నారనుకోండి. 13 6 ఎంత వస్తుంది? 13 6 78 వస్తుంది. 78 అంటే మీకు 10 క్యారీ వస్తుంది. సో 13 గెల్ల 91 వస్తుంది. సో 91. ఇక్కడ 101 ఉంది కాబట్టి మీకు రిమైండర్ 10 వస్తుందండి. ఓకే. ఇక్కడ వచ్చిన దాన్ని మీరు ఇక్కడ తీసుకుంటారు కదా 67ని. సో 11 6 66 అవుతుంది. 67 కాబట్టి 66 అయిపోతే మీకు ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంతేనా? 1. ఇప్పుడు ఈ 6ని మీరు ఇక్కడ తీసుకుంటారు కదా. ఈ కోషంట్ని మీరు ఇక్కడ తీసుకుంటారు కాబట్టి 0 టైమ్స్ ఇక్కడ 6 అంటే మీకు 1016 రైట్ ఆన్సర్ వస్తుందండి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు కాన్సెప్ట్ అండి, మీకు అర్థం కావాలని, రైట్. కానీ మనం ఎగ్జామ్లో ఎలా చేయాలో చూడండి ఒకసారి మీరు. బెస్ట్ మెథడ్ అంటే ఇలా, దీన్నే మనం ఇంకొకలాగా రాసుకుంటామండి. బెస్ట్ మెథడ్ మీరు ఏం చేయాలంటే ఇలా గ్రిడ్ ఫామ్లో రాసుకోవాలి. ఇప్పుడు మీరు 9, 11, 13తో డివైడ్ చేస్తే మీకు కోషంట్ రిమైండర్స్ వస్తాయి కదా. ఇది మీకు డివైజర్ అండి. ఇక్కడ మీరు కోషంట్ రాసుకోండి. ఇక్కడ మీరు ఏం రాయండి అంటే రిమైండర్ రాసుకోండి. రిమైండర్స్ ఎలా వస్తున్నాయి మీకు? 898. రిమైండర్ ఒక స్టెప్ కింద నుండి రాసుకోవడం స్టార్ట్ చేయండి. ఒక స్టెప్ కింద నుండి. ఇక్కడ మీరు ఏ 0 తీసుకున్నారో అక్కడ ఈ 0 తీసుకుంటే మీకు ఎంత వస్తుందండి? 13 × 0 + 8 అంటే 8 వస్తుంది. 11 × 8 88 + 8 ఎంత? 97. రైట్ అంతేనండి. రైట్. 1188 + 9 అంటే మీకు 97. ఇప్పుడు మీరు 9 × 97 + 8 చేసినారనుకోండి మీకు 881 వస్తుంది. ఇది ఇప్పుడు మీకు ఒరిజినల్ నెంబర్ అండి. ఇప్పుడు ఈ 881నే కనుక మీరు రివర్స్ ఆర్డర్లో చేసినారనుకోండి, అంటే 13, 11, 9తో చేసినారనుకోండి ఏమొస్తుంది చెప్పండి? 13 6 78, 10 మిగులుతుంది కాబట్టి 13 × 91 అంటే మీకు రిమైండర్ ఎంత వస్తుందండి? 10 వస్తుంది. ఇక్కడ 11 6 66, సో రిమైండర్ 1 వస్తుంది. ఇది ఇక్కడ 9 0 టైమ్స్ రిమైండర్ 6 వస్తుంది. సో 10 1 6 వచ్చిందా? మీరు ఎగ్జామ్లో ఇలా చేయాలండి మీరు. క్వశ్చన్ నెంబర్ 43. మీరు 80 ఫ్యాక్టోరియల్ని 7తో డివైడ్ చేస్తే, అంటే 7 పవర్ nతో డివైడ్ చేస్తే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 దట్ కంప్లీట్లీ డివైడ్ 80 ఫ్యాక్టోరియల్. 80 ఫ్యాక్టోరియల్ని కనుక 7 పవర్ nతో డివైడ్ చేస్తే n వాల్యూ మ్యాక్సిమం ఎంత కావాలండి? ఈ క్వశ్చన్ కనుక మీరు ఇంతకుముందు చూసి కనుక మనం మాక్ ఎగ్జామ్లో సాల్వ్ చేస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేస్తామండి? 80/7 చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? ఓన్లీ ఇక్కడ కోషంట్ వాల్యూస్ రాసుకోవాలండి. సో 7 ఎక్కం అంటే 77 అవుతుంది కదా. 7 11 టైమ్స్ 77 అవుతుంది. 3 రిమైండర్ వస్తుంది, అని పట్టించుకోవద్దు.
వచ్చిన 11ని మళ్ళీ మీరు 7తో డివైడ్ చేసినారనుకోండి, ఎంత వస్తుంది కోషంట్? 1 వస్తుంది. 7 1 7, 4 రిమైండర్ వస్తుంది, వదిలేయాలి. ఇక్కడ మీ కోషంట్ వాల్యూ మీరు 7 కన్నా తక్కువ వచ్చే వరకు తీసుకోవాలండి. సో 11 + 1 ఎంత? 12 అనేది మనకు రైట్ ఆన్సర్. ఇది ఎలా ఎందుకు వచ్చిందంటే, మీరు 80 ఫ్యాక్టోరియల్ని కనుక 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × డాష్ అప్ టు 77 × 78 × 79 × 8 ఇలాగే రాసుకునేది 80 ఫ్యాక్టోరియల్. దీన్ని మీరు 7తో డివైడ్ చేస్తే పవర్లో n వాల్యూ హైయెస్ట్ ఉండేటట్టు ఎలా డివైడ్ చేయగలుగుతామని క్వశ్చన్ అండి మనకి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ 7s ఎన్ని ఉంటాయో అంతే కదండి. ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ నుండి కనుక మీరు ఇక్కడ చూడండి, మీకు 7 × 1 ఉందా, ఇక్కడ ఎక్కడో మీకు 7 × 2 వస్తుంది, 7 2 14 అప్పుడు. ఇక్కడ ఎంత వచ్చింది మీకు? 77 అంటే 7 × 11 వచ్చింది. అంటే ప్రతి 7 మల్టిపుల్ దగ్గర మీకు ఒక 7 ఉందా, అంటే 7 ఇక్కడ 11 మల్టిపుల్స్ ఉన్నాయండి. 7 × 1, 7 × 2, 7 × 11 వరకు, అంటే మొత్తం 11 ఉన్నాయి. ఆ 11 ఇదండి. అండ్ మీకు మధ్యలో ఎక్కడో ఒక దగ్గర 7 × 7 వస్తుందా, 49. ఇప్పుడు మీరు ఒక్కొక్క 7ని కౌంట్ చేసినారండి, అంటే 7 × 1, 7 × 2, 7 × 3 దగ్గర 7 × 11 వరకు ఒక్కొక్కసారి 7ని కౌంట్ చేసినారు. మీరు 7 × 7 49 దగ్గర మీకు 2 7లు ఉంటాయి. దీంట్లో మీరు ఒకటే కౌంట్ చేశారు, ఇంకోటి కౌంట్ చేయలేదు. ఆ కౌంట్ చేయని ఒకటి ఇది. సో మొత్తం మీకు 12 7s ఉంటాయండి. అంటే ఈ మొత్తం ప్రోడక్ట్ని మీరు ఎలా రాయొచ్చు అంటే, ఈ మొత్తం ప్రోడక్ట్ని మీరు 7⁻12 × సంథింగ్గా రాసుకోవచ్చండి. ఇప్పుడు డినామినేటర్లో 7 ఉంది కాబట్టి ఇక్కడ n వాల్యూ ఎంత ఉంటే హైయెస్ట్ వాల్యూ అయితే దీన్ని డివైడ్ చేస్తున్నట్టు n వాల్యూ 12 అయింది అనుకోండి, 12 కంప్లీట్గా డివైడ్ చేస్తుంది కదా. సో దీంట్లో మీకు ఎన్ని 7s ఉన్నాయో కౌంట్ చేయాలి, అదే మీకు ఆన్సర్ అవుతుంది. ఎన్ని 7s ఉన్నాయండి? మీకు 12 ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 44. సింప్లిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చూడండి, 1/√12 - 140 -1/√8 - √60 -2/√10 + √84. కొద్దిసేపు ఈ +1ని వదిలేద్దాం, తర్వాత యాడ్ చేసుకుందాం మనం. దీన్ని 1/√12 ఒకవేళ దీంట్లో ఉన్న 4ని కనుక బయటకు తీసుకొస్తే 2 అవుతుందా? 2. 4 × సంథింగ్ ఎలా రాసుకోవచ్చు అండి? ఇది మీకు 35 కదా, 4 × 35 అంటే 2 లోపలికి వెళ్తే 4 × 35 మీకు 140 అవుతుంది. -1/√8 దీంట్లో నుండి 4 బయటకు తీసుకొస్తే 2 అవుతుంది. ఇది మీకు ఇక్కడ లోపల 4 × 15 ఉంటుందా, అంటే ఇక్కడ 15 ఉంటుంది మీకు, -2/√10 దీంట్లో నుండి బయటకు 4 తీసుకొస్తే 2 అవుతుంది. ఇది 4 × మీకు 21 కాబట్టి రైట్. ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ మీరు ఇది 7 × 5 అయితే ఇది 7 + 5 అంతేనా, ఇది మీకు 7 + 5. ఓకే, అంటే దీన్ని మీరు √7 ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి √7 - √5 రాయొచ్చా, అంటే √7 - √5 హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు అండి. దీన్ని √7 - √5 హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయితే మీరు √7 - √5 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుందండి మీకు? √7 స్క్వేర్ అంటే 7 ఉంటుంది, √5 స్క్వేర్ అంటే 5 ఉంటుంది, -2ab అంటే -35 అవుతుందా? ఇప్పుడు దీన్నే √7 - √5 హోల్ స్క్వేర్, ఆ హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మీకు ఏం మిగులుతుంది? √7 - √5. సిమిలర్గా అలాగే దీన్ని కూడా చూడండి, ఇక్కడ దీన్ని మీరు ఇది 5 ఇది 3గా రాసుకుంటే ఇది 5 × 3 అయిందా. సో ఇప్పుడు దీన్ని మీరు √5 - √3గా రాసుకోవచ్చండి, -2/, ఇక్కడ ఇది 7 × 3 ఉందా, ఇది మీకు 7 + 3 ఉందా, అంటే దీన్ని మీరు √7 + √3గా రాసుకోవచ్చు రైట్. ఇక్కడ అండర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం రాసుకోము ఇది. ఇక్కడ నుండి మనం ఏం చేయొచ్చు అండి, ఒకవేళ ఇది √7 + √5తో డివైడ్ చేసినారనుకోండి, √7 + √5తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే న్యూమరేటర్లో √7 + √5 వస్తుంది, డినామినేటర్లో a - b × a + b అయ్యి a² - b² అంటే 7 - 5 ఇక్కడ 2 వస్తుందండి, మైనస్ ఇక్కడ ఎంత ఉంది? ఇది 3 కదా. సో ఇక్కడ √5 - √3 కాస్త న్యూమరేటర్లో √5 + √3 అయితే డినామినేటర్లో మళ్ళీ 2 వస్తుంది, -2/, ఇక్కడ న్యూమరేటర్లో మళ్ళీ ఇది రేషనలైజ్ చేస్తే √7 - √3 అయితే డినామినేటర్లో √7 - √3 × √7 + √3 అంటే హోల్స్ a² - b² అంటే √7² - √3² అంటే ఇక్కడ మీకు 4 వస్తుందండి. పైన ఉన్న 2 ఇక్కడ ఉన్న 4ని 2తో క్యాన్సిల్ చేస్తుంది. ఎల్సిఎం మొత్తం కనుక నేను 2 తీసుకుంటే ఇక్కడ √7 + √5 ఉందా, చూడండి ఇక్కడ √7 + √5 ఉంది, కానీ ఇక్కడ √7 నేను మళ్ళీ రాస్తా చూడండి, √7 + √5 ఉంది, మైనస్ ఇది √5 - √3 -√7 ఇక్కడ +√3 అవుతుంది, +√3 - √3 -√7 +√7 ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయండి, అంటే ఇక్కడ 0/2 వచ్చింది.
ఇక్కడ మనం +1 యాడ్ చేయడం మర్చిపోయినాం కాబట్టి, అంటే వదిలేసినాం కాబట్టి +1 +1 +1 చేసుకుంటే అన్నిటికీ 0 + 1 అంటే మీకు 1 వస్తుందండి ఆన్సర్. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 45. A right angled isosceles triangle is inscribed in a semicircle of radius 7. The area enclosed by the semicircle but exterior to the triangle is. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక అర్ధవృత్తంలో ఒక లంబ సమద్విబాహు త్రిభుజం అంతర్లిఖించబడింది. ఈ అర్ధవృత్తంలో త్రిభుజ భాగం కాకుండా మిగిలిన భాగం యొక్క వైశాల్యం ఎంత? మీకు క్వశ్చన్ ఏమన్నారంటే ఒక సెమీ సర్కిల్ ఉందండి ఇలా, దీని రేడియస్ ఏమో మీకు 7 అన్నారు. దీంట్లో మీకు ఒక రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉందంట. ఆ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందంటే అండి, ఇది మీకు సెంటరా, ఎగ్జాక్ట్లీ సెంటర్కి పైన ఇలా తీసుకున్నారనుకోండి, ఇది మీకు రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ పైన ఉంటుంది ఇలా, మీకు ఇక్కడ 90 డిగ్రీస్ డ్రా చేస్తే అప్పుడు ఈ వాల్యూ ఈక్వల్ అవుతుంది. ఇది మీకు హైపోటెన్యూస్ అవుతుంది. మీకు ఎప్పుడు కూడా సెమీ సర్కిల్లో ఉన్న ట్రయాంగిల్ యాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్ అవుతుంది కదా. ఓకే, అంటే ఇది రేడియస్ 7, ఇది సెంటర్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 7, అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి కూడా 7. ఇప్పుడు మీ క్వశ్చన్లో కనుక్కోమన్నది ఏంటంటే, కనుక్కోమన్న వాల్యూ ఏంటంటే ఈ సర్కిల్కి ఈ ట్రయాంగిల్కి మధ్యలో ఉన్న ఈ ఏరియా ఉందా, ఈ ఏరియా ఎంత కనుక్కోమన్నారండి. ఈ ఏరియా ఎలా కనుక్కుంటామండి మనం? అంటే ఈ సెమీ సర్కిల్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ ఏరియా చేస్తే వస్తుంది కదా మీకు. సెమీ సర్కిల్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ ఏరియా చేస్తే వస్తుంది. ఓకే, సెమీ సర్కిల్ ఏరియా అంటే ఎంత చెప్పండి? రేడియస్ 7 అయినప్పుడు సర్కిల్ యొక్క ఏరియా ఎంత? 154. రేడియస్ కనుక 7 అయితే ఏరియా 154 అండ్ పెరిమీటర్ 44. ఇవి మీకు గుర్తుపెట్టుకోవాలి. కానీ మొత్తం సర్కిల్ ఏరియా, కానీ ఇక్కడ మీకు ఉంది సెమీ సర్కిల్ కాబట్టి ఏరియా ఏమవుతుందండి? హాఫ్ అవుతుంది. అంటే ఇలా టోటల్ సర్కిల్ ఉండుంటే మీకు రేడియస్ 7 అయినప్పుడు ఏరియా 154 అయ్యేది. కానీ ఇప్పుడు హాఫ్ సర్కిల్ ఉంది కాబట్టి ఏరియా హాఫ్ అవుతుంది. మైనస్ ట్రయాంగిల్ ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. బేస్ ఎంత ఉంది? 7 7 14 ఉంది. హైట్ ఎంత ఉంది ట్రయాంగిల్కి? 7 ఉంది. సో 2 7 టైమ్స్ క్యాన్సల్. ఇది 2 77 టైమ్స్ క్యాన్సల్. అంటే 77 మైనస్ 48 వస్తుంది. అంటే ఎంత? 28 మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. Question number 46. The sum of the first 4 terms of an AP is 28 and the sum of the first 8 terms of the same AP is 88. Find the sum of the first 16 terms of the AP. ఒక అంక శ్రేణిలో మొదటి 4 పదాల మొత్తం 28, మరి మొదటి 8 పదాల యొక్క మొత్తం 88. అయితే ఈ శ్రేణిలో మొదటి 16 పదాల యొక్క మొత్తం ఎంత? సరే, మీకు ఫస్ట్ 4 టర్మ్స్ A1, A2, A3, A4 అనుకున్నాను అనుకోండి. వీటి మొత్తం ఎంత అండి? మీకు A1, A2, A3 ఇది మొత్తం మీకు 28 అన్నారు. మొదటి 8 అంటే A5 ప్లస్ A6 ప్లస్ A8, A7 ప్లస్ A8 అంటే ఇవన్నిటిని కలిపితే అండి చూడండి, మీకు మొదటి 8 పదాల మొత్తం 88, దాంట్లో మొదటి 4 28 అంటే దీని నుండి ఇది మైనస్ చేస్తే కదండి 60 వాల్యూ వచ్చేది, అంతేనా? ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పండి, మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కామన్ డిఫరెన్స్ అనేది D ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది A1 అనేది A1 అయితే A2ని A1 ప్లస్ Dగా రాసుకోవచ్చా? దీన్ని ఇది A1 ప్లస్ Dగా రాసుకోవచ్చు, ఇది A1 అని రాసుకోవచ్చు. A3 అనేది దీనికన్నా ఒక 2D అంటే A1 ప్లస్ 2Dనా? ఇది ఎంత ఉంది? A1 ప్లస్ 3Dనా? A4 అనేది మీకు A4 ఎలా రాస్తామండి? Tn ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది A1 అనుకుంటే నెక్స్ట్ టర్మ్కి ఒక D యాడ్ అవుతుంది, ఇంకో నెక్స్ట్ టర్మ్కి ఇంకో D 2D అవుతుంది, ఇంకోటి 3D. అప్పుడు మీకు A5 ఏం కావాలండి? A ప్లస్ 4D అవ్వాలా? అంటే మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఏమర్థమైంది మీకు? ఈ ఫస్ట్ టర్మ్కి గ్యాప్ ఎంత ఉందండి? ప్లస్ 4D అయింది. ఇక్కడ సిమిలర్గా దీనికి కూడా ప్లస్ 4D అవుతుంది, సిమిలర్గా దీనికి కూడా ప్లస్ 4D అవుతుంది, సిమిలర్గా దీనికి కూడా ప్లస్ 4D అవుతుంది, అంతేనా? చూడండి, A1 నుండి A5కి 4D పెరిగింది, ఇక్కడ నుండి ఇక్కడికి 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 ఎంత పెరిగిందండి? 32 పెరిగింది. అంటే 4D ప్లస్ 4D ప్లస్ 4D ప్లస్ 4D వాల్యూ ఎంత అండి మీకు? 16D వాల్యూ అనేది మీకు 32 అయిందని అర్థం అవ్వాలండి. అర్థమైందా? అప్పుడు ఒక D వాల్యూ ఎంత అవుతుంది? D వాల్యూ మీకు 2 అవుతుంది. అండ్ మీకు A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 వాల్యూ 28 అన్నారంటే నేను ఈ సమ్మే కదండి మీకు. A2 అంటే ఎంత అండి? మీకు A1 ప్లస్ Dనే కదా. A3 అంటే A2 ప్లస్ 2D కదా. A4 అంటే A1 ప్లస్ 3D కదా. ఇది ఎంత అవుతుంది మీకు ఈ సమ్ మొత్తము? 4A ప్లస్ 6D ఈక్వల్ టు ఎంత అండి? 28. సో 6D వాల్యూ 2 కాబట్టి 6 ఇంటూ 2 ఎంత అండి? 12. 28 మైనస్ 12 చేస్తే ఎంత వస్తుంది? 4A ఈక్వల్ టు 16 వస్తుంది. అప్పుడు A ఈక్వల్ టు ఎంత కావాలండి మీకు?
ఏ ఈక్వల్ టు 4 అవ్వాలి. సో మీకు ఏ తెలుసు, డి తెలుసు, మీకు కనుక్కోమన్నది ఏముందండి, మొదటి 16 సంఖ్యల మొత్తం అంటే A1 నుండి A16 వరకు కనుక్కోమన్నారు. మీకు A1 వాల్యూ 4 అని తెలుసు, A16 వాల్యూ మీకు ఏమవుతుందండి, A16 అంటే మీకు A1 ప్లస్ 15D అంతేనా. A1 వాల్యూ ఏమో మీకు 4, 15D 15 2 30 అంటే ఇది వాల్యూ 34 అవ్వాలి. సో మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు అనుకోండి, సమ్కి ఫార్ములా ఏముంటుందండి, సమ్కి n/2 అంటే 16/2 ఇంటూ A ప్లస్ ఎల్, 34 ప్లస్ 4 ఎంత 38, 2 8లో క్యాన్సిల్ చేస్తే 864 6, 8 3 24 ప్లస్ 6 అంటే 30, 304. సో ఇక్కడ మీకు ఫస్ట్ 16 టర్మ్స్ అని కాకుండా మీరు ఏ వాల్యూ ఇచ్చినా కూడా సాల్వ్ చేయొచ్చండి. ఇక్కడ మీకు ఫస్ట్ 16 టర్మ్స్ అని కాకుండా మీకు మిగతాది ఎంత అని ఇవ్వండి, మీకు ఫస్ట్ 64 టర్మ్స్ ఇచ్చినా మీరు ఆన్సర్ చెప్పొచ్చు, రైట్. క్వశ్చన్ నెంబర్ 47. The area of a field in the shape of a trapezium measures 1440 meter square. The perpendicular distance between parallel sides is 24 meter. If the ratio of parallel sides is 5:3, the length of the longer parallel side is. ఒక సమలంబ చతుర్భుజాకారపు పొలం యొక్క వైశాల్యం 1440 చదరపు మీటర్లు. ఈ పొలం యొక్క రెండు సమాంతర భుజాలు 5:3 నిష్పత్తిలో ఉండి వీటి మధ్య లంబ దూరం 24 మీటర్లు అయితే సమాంతర భుజాల్లో అతిపెద్ద భుజం ఎంత. ఇక్కడ మీరు చూడండి, ట్రెపీజియంకి ఏరియా ఫార్ములా ఏముంటుందండి, హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్, హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ సైడ్స్ అంతేనా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రైట్. ఈ ఏరియానే మీకు ఎంత అన్నారంటే 1440 అన్నారు. మీకు ట్రెపీజియం ఏరియాకి ఫార్ములా తెలవాలండి. సో ట్రెపీజియం ఏరియాకి ఫార్ములా ఎంత, హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్, సమాంతర భుజాల మొత్తం ఎంత, ఇది 5x అయితే ఇది 3x అనుకుంటే ఇది నాకు 8x అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండింటి మధ్య ఎంత అన్నారు, నాకు 24 అన్నారు, ఈక్వల్ టు 1440. నేను 24 ఇంటూ 6 చేస్తే వాల్యూ వస్తుందండి 114 అనేది, ఇది 2 4 టైమ్స్, 4 అనేది 15 టైమ్స్. సో x ఈక్వల్ ఎంత వచ్చింది, నాకు 15 వచ్చింది. సో లాంగర్ సైడ్ వాల్యూ మీకు 5x అవుతుంది కాబట్టి 5 ఇంటూ 15 అంటే 75 అనేది మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 48. ఈ క్వశ్చన్ మీకు చూస్తే పెద్దగా అనిపిస్తుంది కానీ సింప్లిఫికేషన్ ఏం లేదండి. నాకు ఏ ఈక్వల్ టు నేను 0.9 అనుకుంటున్నాను, బి ఈక్వల్ టు 0.2 అనుకుంటున్నాను, నేను సి ఈక్వల్ టు 0.3 అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ వరకు ప్లస్ ఉందా, ఇది నాకు ఏ క్యూబ్ అవుతుందండి. చూడండి ఇక్కడ వరకు ప్లస్ ఉందా, ఇది నాకు బి క్యూబ్ అవుతుంది, ఇది నాకు సి క్యూబ్ అవుతుంది, ఇది -3 ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సి అండి. ఇక్కడ నాకు ఏ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు బి స్క్వేర్, ఇది సి స్క్వేర్ మైనస్ ఇది ఏ ఇంటూ బి, ఇది బి ఇంటూ సి, ఇది సి ఇంటూ ఏ అండి. అంటే మీకు ఏం లేదండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ -3abc బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ -ab -bc -ca ఇది ఇచ్చినారండి మీకు. మీరు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ -3abc ఫార్ములా ఏముంటుందండి, మీకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ -ab -bc -ca ఉంటుంది. అండ్ డినామినేటర్లో మీకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ -ab -bc -ca ఉంది. ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేదు ఎంత అండి, మీకు ఏ ప్లస్ బి ప్లస్ సి మిగులుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అండి, చూడండి 9 11 14 1.4, ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 49. One number is selected at random from the first 25 natural numbers. What is the probability that it is a multiple of either 5 or 7? వెరీ ఈజీ క్వశ్చన్ కదండి. ప్రాబబిలిటీ అంటే ఏముంటుంది, మీకు టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్, ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ కదా. మీకు టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఎంత అండి, ఫస్ట్ 25 నెంబర్స్లో మీకు ఎన్ని 5 లేదా 7 మల్టిపుల్స్ ఉంటాయని అడిగిన. అంటే మొత్తం మీకు టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ 25 అయితే ఫస్ట్ 25లో మీకు 5 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయండి, 5 ఉంటాయి. 5 ఇంటూ 1 5 ఇంటూ 2 5 ఇంటూ 5 వరకు 5 ఉంటాయి. 7 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి, 7 ఇంటూ 1 7 ఇంటూ 2 7 ఇంటూ 3 7 ఇంటూ 4 అంతేనా. 7 ఇంటూ 4 7 ఇంటూ 4 ఉండదండి, ఎందుకంటే 7 4 28, అది 25 దాటిపోతుంది కాబట్టి. సో 7 ఇంటూ 3 21, సో 5 + 3 వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా మీకు 5కు 7కి ఏమైనా కామన్ మల్టిపుల్ వస్తుందండి. మీకు 5కు 7కి కామన్ మల్టిపుల్ 35. సో 35 అనేది మీకు 25 లోపు రాదు కాబట్టి మనం మైనస్ ఏం చేయం, ఇక్కడ మైనస్ చేయాల్సిన వాల్యూ 0 ఉంటుంది. సో 8/25 అనేది మనకు రైట్ ఆన్సర్. మీకు టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఏమో 25 అండి. ఈ ఫస్ట్ 25 నెంబర్స్లో మీకు 5 మల్టిపుల్స్ 5 ఉన్నాయి, 5 ఇంటూ 1 నుండి 5 ఇంటూ 5 వరకు.
7 మల్టిపుల్స్ ఏమో మీకు 3 ఉన్నాయి. సో 5 + 3 ఎంత 8/25. The simple interest on a certain sum of money for 4 years at 15% per annum is 600. Find the compound interest on the same sum at 10% interest for 2 years. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 4 సంవత్సరాలకి 15% ప్రకారం 500 అయిందంట. అంటే ఎంత పర్సెంట్ అయిందండి? సంవత్సరానికి 15% అంటే 4 సంవత్సరాలకి 60%. అంటే ప్రిన్సిపల్ పైన 60% వాల్యూ 600 అయితే అదే ప్రిన్సిపల్ పైన 10%కి 2 సంవత్సరాలకి చక్రవడ్డీ ఎంత అవుతుంది? 1 ఇయర్కి 10% అంటే 2 ఇయర్స్కి ఎంత అవుతుందండి ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? మీకు 21% అవుతుందా? ఫస్ట్ ఇయర్ 10%, నెక్స్ట్ ఇయర్ 10%. ఫస్ట్ ఇయర్ 10% మీద మళ్ళీ 10% అంటే 10 మళ్ళీ 10% అంటే 1 అవుతుందా? అంటే 21%. సో 21% వాల్యూ ఎంత? 60% వాల్యూ 600 అయితే 21% వాల్యూ 210 అండి. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 51 to 55 మీకు డిఐ క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఏం లేదు, ABCDE అనే 5 కాలేజీలలో మేల్స్ ఫీమేల్స్ ఎంతమంది ఎన్రోల్ అయినారో ఇచ్చినారండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద కాలేజెస్ టుగెదర్? సో ఇప్పుడు అన్ని కాలేజీలు కలిపి యావరేజ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారో చెప్పాలి. సమ్ చేయడమే కదా. సో 15 + 20 ఎంత అండి? 15 + 20 35. ఈ ఎక్స్ట్రా ఉన్నదని మనం తర్వాత కౌంట్ చేద్దాం. ఇది 2.5ని. 15 + 20 ఎంత? 35. 35 + 15 ఎంత? 40. 50 + 20 ఎంత? 70. ఇక్కడ ఒక 0.5, ఇక్కడ ఒక 2.25 అంటే ఇంకొక 5 అయిందా? 75 అయింది ఇప్పటి వరకు మనకి. ఇక్కడ చూడండి, 75, 80, 80 + 30 అంటే 110. 110కి 25 యాడ్ చేస్తే 135. 110కి 25 యాడ్ చేస్తే 135. ఇక్కడ ఒక 2.5 తీసుకోవట్లేదు మనం, 135 అయిందా? 135కి 140, 160. 160కి +30 అంటే 190. 190కి ఇక్కడ 5 ఉందా? అంటే 195. ఇక్కడ ఒక 0.5, ఇక్కడ ఒక 0.5 మనం వదిలేసినాము అంటే 200 అయిందా? 200కి ఇక్కడ ఎంత? 10 అంటే 210 అయింది. ఓకే, 210 బై మీకు నెంబర్ ఆఫ్ కాలేజ్ ఎంత అండి? 5. సో 5 4 టైమ్స్ 2 టైమ్స్ అంటే మీకు 42,000 రావాలి. ఆప్షన్ 3. మన క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసింది, ఎక్కడ మిస్టేక్ లేదు కదా. ఇక్కడ 210, ఇవన్నీ 1000లో ఉన్నాయి కాబట్టి మీకు 3 zeros. సో ఇక్కడ కూడా మీకు 3 zeros వస్తుంది. ఇక్కడ చూడండి, ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు క్యాలిక్యులేట్ చూసుకోండి. నా దగ్గర 210 వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 52. ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ C ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద కాలేజ్ టుగెదర్? ఫీమేల్స్ అంటే ఇక్కడ మీకు స్క్వేర్ షేప్లో ఉంది. కాలేజ్ C నుండి ఫీమేల్స్ ఎంత పాస్ అయినారంటే 35. ఈ 35 అనేది టోటల్ ఫీమేల్లో ఎంత శాతం? చూడండి, ఇక్కడ 20, ఈ 2.5 నేను తర్వాత తీసుకుంటాను. 20 + 20 40. 40 + 35 75. 75 + 30 105. 105 + 5. 105 + 5 ఎంత? 110. ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 25 అని వదిలేసినాం కాబట్టి 115. ఎంత శాతం అండి? సో నేను 11.5 అనేది నాకు 10% అండి. నేను దీన్ని 30% చేస్తే ఏమొస్తుంది నాకు? ఇంటూ 3 చేస్తే 34.5 వస్తుంది. అప్రాక్సిమేట్లీ 30% ఉందా? 30% కన్నా కొంచెం ఎక్కువ, అంటే నేను 30% తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 53. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ A అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ E? కాలేజ్ ఏజ్ నుండి టోటల్ పాస్ అయ్యే వాళ్ళు ఎంత అండి? 15 + 20 అంటే 35, 37.5. 37.5కి కాలేజ్ E ఎంత? 7.5 + 10 17.5. డిఫరెన్స్ ఎంత అండి? 20. సో ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ 20,500 ఉంది, 15 ఉంది, 20, 35, 35 ఇది ఒక 2.5. 35 2.5 అంటే 37.5. ఓకే, ఇక్కడ మీకు 7.5, ఇది ఒక 10 17.5. 37.5 నుండి 17.5 దిస్ ఇస్ 20. మీకు 20 రావట్లేదు కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. What is the ratio of the total number of males to the total number of females passed out from all the colleges together? Right. Total number of males ki total number of females ki all the colleges together కదా. రైట్. నేను ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను అండి? టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ తీసుకుంటున్నాను. మేల్స్ ఏది మనకి ఈ షేప్ కదా. ఇక 15 + 15 30. ఇది వదిలేస్తున్నా కొద్దిసేపు. 30 + 25 55. 55 ఇక్కడ ఒక 25 ఇక్కడ ఒక 25 అంటే 60 అయిపోయింది. 60 + 25 ఎంత? 85. 85 + 10 95.
అంటే ఇక్కడ మీకు ఫస్ట్ పార్ట్ 95 వచ్చిందంటే 95 మీకు 5 × 19గా రాసుకోవచ్చు కదండి. 5 × 19. మీకు నెక్స్ట్ పార్ట్ ఏది వచ్చినా కూడా ఈ 19 అనేది ఇక్కడ మిగులుతుంది. చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ పార్ట్లో 12 వచ్చిందా, ఇక్కడ ఎక్కడన్నా మీకు ఇది ఈవెన్ నెంబరే కాదు, ఇక్కడ 12 లేదు కాబట్టి ఇక్కడ 12 ఎలా వస్తుందండి. ఇక్కడ 23 వచ్చిందా, ఈ 23 మల్టిపుల్ అయ్యింది, ఇక్కడ మీకు 23 కనిపిస్తుందా. 23 లేకుండా మీకు ఫస్ట్ పార్ట్లో 23 ఎలా వస్తుంది, 18 లేదు కదా. సో 19:23 మీకు రైట్ ఆన్సర్. మీరు నెక్స్ట్ పార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా. క్వశ్చన్ నెంబర్ 55. The number of females passing out from college A and B together is what % of the number of females passing from college C and D together? ఫీమేల్స్ అంటే మనకి ఈ స్క్వేర్ కదా. ఏ అండ్ బి నుండి ఫీమేల్స్ ఎంత పాస్ అవుతున్నారండి, 20, 20, 40, ఇది ఒక 2.5 అంటే 42.5. ఈజ్ వాట్ % ఆఫ్ నంబర్ ఆఫ్ ఫ్రమ్ సి అండ్ డి. సికి డికి ఎంత చూడండి, 35 + 30 65. మీరు 40% కనుక తీసుకున్నారనుకోండి అంటే 10% వాల్యూ అనేది 6.5 అవుతుంది కాబట్టి 40% వాల్యూ అనేది ఎంత అవ్వాలి మీకు, 6 4 24 + 2 అంటే 26 అవ్వాలి. ఇక్కడ మీకు ఎంత ఉందండి, 42.5 అంటే చాలా ఎక్కువ ఉంది కదా మీకు. ఇక్కడ 50% కన్నా మీ ఆన్సర్ ఎక్కువ రావాలండి. కళాశాల ఏ మరియు బిలో ఉత్తీర్ణులంతా మొత్తం పురుషుల సంఖ్య కదా మీకు అడిగింది. ఓకే, పురుషుల సంఖ్య అడిగినారు కాబట్టి మనం ఫీమేల్గా తీసుకున్నది. సరే, మేల్ శాతం ఎంత అండి, 15 + 15 30, 32.5. ఓకే, 32.5. చూడండి ఎగ్జాక్ట్లీ 50% కనబడట్లేదా మీకు, ఎగ్జాక్ట్లీ 50% ఉందా. 65లో /2 చేస్తే ఎంత అండి, 32.5 కదా, అదే ఉంది కదా. సో హాఫ్ టైం అంటే హాఫ్ అంటే ఎంత మీకు, 50%. హాఫ్ అంటే మనకి 50%. ఆప్షన్ 1.